నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. మహానాడులో మినీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం చెప్పండి. రైట్, ప్రధానంగా తీసుకున్నట్లయితే శకపురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అప్పట్లో 40 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి మహానాడు కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అదొక పండగలాగా చేసుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. దానికి అనుగుణంగానే నిన్న 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అటు హైదరాబాదులో అటు సినిమా తారలకు కావచ్చు, సినీ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే పొలిటికల్ ఇండస్ట్రీ నుంచి చాలామందికి సన్మానాలు చేయడం మనం చూసాము. తాజాగా నిన్న మొన్న రాజమండ్రిలో మహానాడు పేరుతో వాళ్ళ యొక్క ఓన్లీ ఇది పార్టీ మీటింగ్ మాత్రమే, అంటే పార్టీల కార్యాచరణ ఎట్లా ఉంటుంది, కొత్త వాళ్ళ చేరికలు, పాత వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళకి సంతాపం ప్రకటించడం, ఇదంతా ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. అయితే నిన్నటి సంబంధించిన మహానాడులో ఒక ప్రత్యేకత అంటామా లేకపోతే ఒక జోష్ అంటామా ఏదైతే ఉందో ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఈ మహానాడు కార్యక్రమానికి రావడం జరిగింది. దాదాపుగా ఒక 40,000 మంది ప్రతినిధులు, అదేవిధంగా 25 లక్షల మంది జనాభా మనం చూస్తున్నాం. మొత్తం బాణాసంచా కార్యక్రమాలు అన్ని రకరకాలుగా. వీటన్నిటితో పాటుగా హైలైట్గా యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నారా లోకేష్ స్పెషల్ హైలైట్గా ఖచ్చితంగా నిలిచారని చెప్పాలి. దాంతోపాటుగా ఎంతోమంది యొక్క వాళ్ళ అనుభవాలను, ఎస్పెషల్లీ మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవాల్ని పంచుకున్నారు. టీడీపీ పార్టీతో ఉన్నటువంటి అనుబంధము కావచ్చు, లేకపోతే టీడీపీలో వాళ్ళు చేసే పనితీరు, వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి వైకాపా సర్కారు వల్ల ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ షేర్ చేసుకోవడం అది నేను మీడియాలో మనం చూస్తూ వచ్చాం. అయితే తాజాగా ఈ మహానాడుకు ప్రత్యేకత తీసుకోవాలి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మినీ మేనిఫెస్టోని విడుదల చేశారు. దాదాపుగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ హయాం వస్తుంది, టీడీపీ హయాంలో వస్తే నేను ఏం చేస్తాను అనేది చాలామంది ఏంటంటే పొలిటికల్ స్టంట్గా మనకేంటంటే పాలిటిక్స్లోకి ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్తామో అప్పుడు మాత్రమే వరాలు కావచ్చు, హామీలు కావచ్చు, ఇవి ప్రజలకు ప్రకటించడం జరుగుతుంది. ఇది ఆ యొక్క అడ్వాంటేజ్ని నిన్న ఈ మహానాడులో టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్ తీసుకొని మినీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఏంటి ఆ మినీ మేనిఫెస్టో, అసలు ఏమేమి ఉన్నాయనేది ఒక్కొక్క అంశంగా తీసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల ఆడపడుచులకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి నెలకు 1,500 రూపాయలు ఇస్తారంటూ ఆయన చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఫస్ట్ వరంగా లేకపోతే ప్రకటించినటువంటి ఒక అంశంగా తీసుకుందాం. ఈ మేనిఫెస్టోలో ఒక మొదటి అంశంగా తీసుకుందాం. ఇప్పటిదాకా ఏంటంటే చాలా సందర్భాలలో మనకేంటంటే ఇంట్లో ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రమే స్కూల్కి సంబంధించి డబ్బులు వేయటం జరుగుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆడవాళ్ళకి తల్లి లేకపోతే 2 ఆడపిల్లలు అంటే 3 ఆడపిల్లలు ఉంటే 1,500 × 3 అంటే 4,500 రూపాయలు ప్రతి నెల ఆ ఇంటికి వేస్తాం. ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. సో ఇది వేస్తామంటూ ఆయన ఒక హామీ ఇచ్చారు. అంటే 4,500 ఒక సంవత్సరం కాలం పాటు ప్లస్ 5 ఏళ్ల పాటు ఎంత వస్తుందనేది ఆయన క్యాల్కులేట్ చేసి చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా అట్రాక్ట్ చేయడానికి ఇది ఖచ్చితంగా ఒక అంశమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడాను ఏదైతే మహిళా ఓటర్లకు సంబంధించి వాళ్ళని వాళ్ళ ఓటర్లు రాబట్టుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం అనేది ఖచ్చితంగా లేదు. సో ఇది ఖచ్చితంగా ఒక వరం అని చెప్పాలి. గతంలో తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధి రూపంలో అంటే వాళ్ళు ఉపాధి రూపంతో వాళ్ళు ఏదైనా చేసి పావలాకే రుణాలు ఇవ్వటము వడ్డీకి, అదేవిధంగా వాళ్ళలో మళ్ళీ కొంత ఏదైతే రీయింబర్స్మెంట్ లాంటిది ఇవ్వటము, ఏదైనా ఉద్యోగాలు చేసుకోవాలి లేకపోతే వ్యాపారాలు పెట్టుకోవాలి వాటికి చేయూతనివ్వటం అట్లాంటివి జరిగేది. చాలామంది ప్రపంచానికి తెలియంది ఏంటంటే ఇక్కడ మనకి హైదరాబాదులో ప్రగతి నగర్ లోపల చాలామందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ఐ వుడ్ లైక్ టు షేర్. అలీప్ అని చెప్పేసి ఒక 25 ఎకరాలు ఉన్నటువంటి ఒక పెద్ద స్థలం ఓన్లీ ఫర్ ఉమెన్, ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ మాత్రమే ఉంటుంది. ఎవరైనా ఆడవాళ్ళు కనుక ఏదైనా చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలి, వాళ్ళ సొంతంగా పెట్టుకోవాలి, సో ఇదంతా చేయాలి అంటే ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళే ఒక షట్టరో లేకపోతే స్పేసో ఏదో ఇస్తారు వాళ్ళు. ఆ స్పేస్లో మనం ఏంటంటే మనకి కావాల్సినటువంటి ఏమేమైతే ఏమంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే పర్మిషన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి హెల్ప్ చేసే వాళ్ళు కావచ్చు. సో ఈ అలీప్ అనే దాంట్లో ఎట్లా ఉంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో నా దగ్గర ఈ బిజినెస్ ప్లాన్ ఉంది,
నాకు ఇక ఇంత మ్యాన్ పవర్ అవసరం అవుతుంది, లేకపోతే ఇంత ఏరియా అవసరం అవుతుంది, ఇదంతా గవర్నమెంట్ సబ్సిడీతో వాళ్ళు ఇస్తారు. ఇది ఖచ్చితంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి చలవని చెప్పుకోవాలి. సో ఇదంతా ఇది జరిగి కూడా దాదాపు ఒక 15-20 సంవత్సరాలు అయింది. ఆ అడ్వాంటేజ్ని చాలామంది ఉపయోగించుకోలేకపోయారు, చాలామంది ఉపయోగించుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇట్లాంటి స్కీమ్స్కి ఆద్యులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. తాజాగా ఇప్పటిదాకా స్కూల్ విద్యార్థులు కావచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్న డ్వాక్రా మహిళలు, వాళ్ళ వరకు మాత్రమే డబ్బులు ఇస్తున్న నేపథ్యంలో జన్మభూమి పథకం ద్వారా కావచ్చు, ఈ డ్వాక్రా ఏదైనా కావచ్చు, మాత్రం తెలుగుదేశం పార్టీ దాన్నే మిగిలిన ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేస్తున్నాయి. క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా టీడీపీకి దక్కాలి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి దక్కాలి. అది ఎందుకంటే అందరూ శ్రమ చేయాల్సిందే, అందరూ పని చేయాల్సిందే అన్నటువంటి ఆయనది. మనం ఒకసారి గవర్నమెంట్ ఆఫీసులో చూసుకున్నట్లయితే చాలామంది 11ంటికి లేదా 12ంటికి అట్లా వస్తుంటారు, చాలాసేపు కొంతకాలం పనిచేయవు. ఒక యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడైతే అసలు ఎన్నో ఫైల్స్ పెండింగ్లో ఉంటుండేవి. సో ఈయన ఏం చేసేవాళ్ళంటే శ్రమదానం కావచ్చు, జన్మభూమి కావచ్చు, వీటిల్లో ఈ ఫైల్స్ క్లియరింగ్ కూడా ఒకటి పెట్టుకొని బ్యూరోక్రసీ ప్రతి డిపార్ట్మెంటు, మనకి సెక్రటరియట్లో మొత్తం 33 శాఖలు ఉంటాయి. ఈ 33 శాఖల్లో ఉన్నటువంటి కమిషనర్స్ కావచ్చు, లేకపోతే అసిస్టెంట్ కమిషనర్స్, లేకపోతే సెక్షన్ ఆఫీసర్స్ అని ఉంటారు. వీళ్ళందరి దగ్గరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క టైం అని పెట్టుకొని వెళ్ళిపోయేసి ఫైల్స్ అన్ని ఈయన దగ్గర ఉండి కూర్చొని క్లియర్ చేస్తుండడం మనం యునైటెడ్ ఏపీలో మనం చూస్తూ వచ్చాం. సో మళ్ళీ అదే శ్రమ లేకపోతే అదే కష్టము ఆయన ఇప్పటికే పడుతున్నారు. నిన్న ఇదే మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గట్టిగా నొక్కి ఒక్కడించారు. 70 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఒక ఎత్తు, ఇప్పుడు ఇంకా ఎక్కువ శ్రమిస్తాను, రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందరికి వెళ్ళాలంటే నేను ఇంకా శ్రమిస్తానంటూ ఆయన ఒక మాట చేశారు. సో ఈ నేపథ్యంలో ఇటువంటిది ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఇది ఒక వరంలా అని చెప్పుకోవాలి. తర్వాత చదువుకున్న ఆడపిల్లలకి 15,000 రూపాయలు ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అమ్మఒడి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్లో ఏదైతే మోసం చేశారో, ఫస్ట్ ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని, అది రాను 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 కేవలం ఇప్పుడు ఒకరికి మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఏదైతే ఉందో గత కొంతకాలంగా అంటే లాస్ట్ క్వార్టర్కి సంబంధించి రావాల్సిన డబ్బులు పడక, వాళ్ళకి ఆ డబ్బులు వేయక, ఎగ్జామ్స్ అయిపోయి సర్టిఫికేట్లు రాక, ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ రాక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇది వీళ్ళకి ఒక వరంగానే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక ఇంకొక అంశం తీసుకున్నట్లయితే జిల్లాలో ఉన్నటువంటి బస్సెస్, ఆర్టీసీ బస్సులకి ఆడవాళ్ళకి ఉచితంగా ప్రయాణం ఇది తీసుకున్నట్లయితే ఢిల్లీలో కేజ్రీవాల్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో ఢిల్లీ మెట్రోల్లో ఖచ్చితంగా ఢిల్లీ మెట్రోల్లో ఆడవాళ్ళకి ఉచితం అని చెప్పేసి అప్పట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇటువంటి వరాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఆడవాళ్ళకి ఈ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఖచ్చితంగా ఒక ఉపాధి అవకాశం అంటామా, లేకపోతే ఒక భరోసా అంటామా, ఏదైనా కావచ్చు. ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు చేసేటువంటి చంద్రబాబు గారు చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆయన ఈ మహానాడులో ఈ మినీ మేనిఫెస్టోకి సంబంధించి ఆడవాళ్ళకు చేసినటువంటి అంశాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవి టీడీపీ పార్టీ గెలవడానికి కావచ్చు. గత తీసుకున్నట్టయితే పసుపు కుంకుమ కింద అయితే డబ్బులు ఇచ్చారో అది కంటిన్యూ అవుతూ ఉంటుందని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు. సో ఏదైతే నిన్న ప్రవేశపెట్టారో మినీ మేనిఫెస్టోలో ఇది మహిళలకి పరంగా మనం చూసినట్లయితే వీళ్ళు ఓటు బ్యాంక్ పెంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్ యూ.